ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచంలో క్రైస్తవుల మీద దాడులు కానీ ఎన్నో రకాలైన ఇబ్బందులు కానీ క్రైస్తవులు పెడుతున్నారు. కానీ క్రైస్తవ్యానికి దేవుడు నేర్పిన ఒక మంచి మౌలికమైన విషయం ఏంటంటే కీడు చేసేవారికి కూడా మేలు చేయండి. కీడు చేసేవారికి కూడా వారికి కావాల్సింది వారికి మీరే కావాల్సిన భోజనం పెట్టండి రా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? చూడండి ఒకసారి రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవడును చేయవద్దు. 21వ వచనంలో, కీడు వలన జయింపక మేలు చేత కీడును జయించండి. మేలు చేత ఒకవేళ మనం కీడు చేస్తే ఎంత ఆలోచిస్తారు మనకు తెలియదు, కానీ నిజంగా కీడు చేసిన వాళ్ళకి మేలు చేస్తే ఎంత బాగుంటుందండి. కానీ ఈ రోజు జనులు ఎలా ఉన్నారంటే కీడు చేస్తే కీడు చేయాలి, కీడు చేసిన వాళ్ళు చచ్చిపోవాలి, బ్రతకూడదు, వారికి ఏదైనా చేసి ఆయన దిగదార్చాలని ఈ రోజు చూసే జనులు ఉన్నారు. కాకపోతే క్రైస్తవులకు మనం అది చేయకూడదు. ఎవరిని మనం అన్నారా? తగ్గించుకుని వాళ్ళకి మేలు చేసే వారికి మనం ఉండాలి. అటువంటి జనులు, అటువంటి భక్తులే దేవునికి కావాల్సిన వారు. వాళ్ళని చూసి దేవుడి విధంగా సంతోషిస్తారు. ఆమె